ఉత్తప్పం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎంచక్కా ఉత్తప్పం వేసుకోవచ్చు ఇట్లా. ఊతప్పం ఇడ్లీ పిండిలో మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది కొంచెమే ఉంటుంది కాబట్టి దాంతో మనం ఇట్లా ఊతప్పం వేసుకోవచ్చు. దాంట్లోకి కొన్ని చిన్న చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కావాలంటే క్యారెట్, బీట్రూటు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా చాప్ చేసుకొని పిండిలో కలిపేసుకొని ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పెంకు వేడి చేసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా దోశలాగా పోసుకున్నామంటే వేడి వేడి ఊతప్పం వెరీ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇట్స్ వెరీ ఎమ్మీ అండ్ టేస్టీ. Super.